నూతన సంవత్సరము మరికొద్ది గంటల్లో రానుంది. ఈ నేపథ్యంలో పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి మరి అత్యంత తెలంగాణలోనే కాకుండా దేశంలోనే చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో 31st వేడుకలను కూడా మరి పెద్ద ఎత్తున జరుపుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్ట టౌన్ సర్కిల్ పరిధిలో ఈ వేడుకలు ఏ విధంగా జరుపుకోనున్నారు, ప్రధానంగా శాంతి భద్రతల సమస్య తలెత్తి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు అనేటటువంటి అంశంలో యాదగిరిగుట్ట టౌన్ సిఐ మరి భాస్కర్ రావు గారి దగ్గర మనం ఇప్పుడు ఉన్నాం. వారిని అడిగి పలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే. ఈ 31st వేడుకలకు మీరు ఏ విధమైనటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు? గుడ్ ఈవినింగ్ అండి. యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ తరఫున ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు 31/12/2025 సందర్భంగా మేము మా పోలీస్ స్టేషన్ నుంచి ఒక 5 భాగాలుగా విభజించేసి అన్ని మా పోలీస్ ఏరియాలో ఉన్న అన్ని గ్రామాలు కవర్ అయ్యే విధంగా మా సిబ్బంది తిరుగుతూ ఉంటారు. ప్రజలకు మా తరపుకలి విజ్ఞప్తి ఏమనగా అనవసరంగా తాగి బండ్ల మీద రైడ్ చేసుకొని తిరిగి కింద పడి కాళ్ళు చేతులు విరగొట్టుకొని అటువంటి పని చేసుకోకండి. ప్రశాంతంగా జరుపుకోవాలి. మనము యాదగిరిగుట్ట ప్రాంగణంలో ఉన్నాం కాబట్టి దైవభక్తికి చాలా ప్రసిద్ధిగాంచింది. సో అందరూ కూడా మాకు పోలీస్ కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాము. అందరూ కూడా ఇన్ టైంలో ఇళ్లలోకి చేరుకొని ప్రశాంతంగా 31st వేడుకలు జరుపుకోవాలని మా విజ్ఞప్తి ఉంది. సార్, ప్రధానంగా యాదగిరిగుట్టలో స్థానికులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. యాత్రికులు ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు స్థానికులు ఈ 31st వేడుకలు జరుపుకునే క్రమంలో ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే మిమ్మల్ని ఎట్లా సంప్రదించాలంటారు? ఇక్కడికి భక్తులు దేవుణ్ణి దర్శించడానికి వస్తారు కాబట్టి వాళ్ళు నాకు తెలిసి డ్రంక్ చేసి ఉండే విధంగా అయితే ఉండరు. సో వాళ్ళందరూ కూడా పోలీస్ కోఆపరేటివ్గా ఉంటారని కోరుకుంటున్నాను. సార్, ప్రధానంగా మీరు ఈ రోజున రాత్రి 8 గంటల వరకు మీరు బయట పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. మీ సిబ్బందితో 8 గంటల వరకు మీరు ఈ యొక్క శాంతి భద్రతను పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. మా సిబ్బంది అంటే ఎవ్రీడే మేము డ్యూటీలు అయితే మార్నింగ్ వరకు ఉంటాయి, నైట్ మొత్తం చేస్తూనే ఉంటాం. ఈరోజు కూడా ఎక్స్ట్రా ఫోర్స్ పెట్టేసేసి పర్యవేక్షిస్తున్నాం. అంటే టౌన్ సర్కిల్ పరిధిలో ప్రధానంగా ఎక్కడెక్కడ మీకు అవాంఛనీయ ఘటనలు కానీ శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఎక్కడెక్కడ తలెత్తే అవకాశం ఉంటుందని మీరు భావిస్తున్నారు? ఇక్కడ శాంతి భద్రతలు ఇబ్బంది కలిగించే ప్లేసెస్ అయితే ఏం లేవండి, అన్ని నార్మల్గా ఉన్నాయి. సార్, ముఖ్యంగా ఈ 31st వేడుకలు జరుపుకునే స్థానికులకు కానీ యువతకు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏ విధంగా జరుపుకుంటే బాగుంటుంది అంటారు? అందరూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ఎటువంటి శాంతి భద్రత విఘాతం కలగకుండా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటే మంచిదని చెప్పేసి మా పోలీసు తరఫున విజ్ఞప్తి చేస్తాం. ముఖ్యంగా ఈ 31st రోజున 12 తర్వాత కేకులు కట్ చేసే అవకాశం ఉంటుంది. చాలా మంది రోడ్లపైకి వచ్చి కేకులు కట్ చేసే అవకాశం ఉంటుంది, గుంపులుగా గుమికూడే అవకాశం ఉంటుంది. ఇటువంటి సందర్భంలో ఎవరికైనా ఇబ్బందులు తలెత్తే ఎట్లా దానికి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? నేనేమంటున్నాను, ప్రతి ఒక్కరికి కూడా 100కి డయల్ చేయమని కోరుకుంటున్నా. అంటే ఏదైనా ఇబ్బంది కలిగితే 100కి డయల్ చేయమని తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వేడుకలు ఇంట్లోనే జరుపుకోవాలని కోరుకుంటున్నాం. రోడ్డుపైకి వచ్చే అనవసరంగా భక్తులకు ఇబ్బంది కలిగించవద్దని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి. ఎవరైనా మద్యం తాగి వెహికల్స్ నడిపి మీకు కనుక దొరికితే ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? దానివల్ల జరిగే ప్రమాదాలను మీరు ఏ విధంగా వివరిస్తారు? మేము ఆల్రెడీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా పెడుతున్నామండి. నైట్లో అనవసరంగా మా చేతికితే వాళ్ళు అనవసరంగా కటకడ పాలవుతారు. సో డ్రంక్ చేసి డ్రైవింగ్ చేయొద్దు, రోడ్లపైకి రావద్దని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి. ముఖ్యంగా యాదగిరిగుట్ట పవిత్ర పుణ్యక్షేత్రానికి వివిధ ప్రాంతాల నుంచి అనేక రకాలైనటువంటి వివిధ రకాల వ్యక్తులు వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు వచ్చే అవకాశం ఉన్నట్టు మీకు ఏమైనా సమాచారం అందుతుందా? అదేవిధంగా జంటలు కూడా వచ్చే అవకాశం ఉంది. వారికి మీరు ఎటువంటి సూచనలు చేయదలుచుకున్నారు? మేము ఇక్కడ నైట్లో కూడా వెహికల్ చెకింగ్ పాయింట్ పెడుతున్నాము. మీరు ఇల్లీగల్గా అట్లా వచ్చేసామని చేస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోకూడదు. ఏమైనా లాడ్జీల తనిఖీ చేపట్టే అవకాశం ఉందా? లాడ్జీల వాళ్ళకి మీరు ఏమైనా ఈ 31st వేడుకల సందర్భంగా ప్రత్యేక సూచనలు ఏమైనా చేశారు? ఆల్రెడీ మేము ఎస్టర్డేనే లాడ్జీ వాళ్ళందరూ కూడా మా గ్రూప్ ద్వారా ఇన్ఫార్మ్ చేసినాము. అన్నోన్ పర్సన్స్ కానీ అన్ఐడెంటిఫై పర్సన్స్ కానీ ఎవరు కూడా రూములు ఇవ్వద్దని చెప్పినాము. అట్లా ఇస్తే వారిపైన కూడా చర్యలు తీసుకోకూడదు. సార్, చివరగా యాదగిరిగుట్ట పట్టణ ప్రజలకు స్థానికులకే కానీ వచ్చే యాత్రికులకే కానీ 31st సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? లోకల్ పబ్లిక్ కానీ బయట నుంచి వచ్చే యాత్రికులు కానీ అందరికీ కూడా నా యాదగిరిగుట్ట పోలీస్ తరఫుకి వెళ్ళి ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మా యాదగిరిగుట్ట టౌన్ సిఐ భాస్కర్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. యాదగిరిగుట్టలో స్థానికులతో పాటు ఇక్కడికి వచ్చే భక్తులు యాత్రికులు కూడా ప్రశాంతమైన వాతావరణంలో 31st వేడుకలు జరుపుకోలేదు తప్ప శాంతి భద్రతలకు వివాదం కలిగించే విధంగా వ్యవహరించవద్దని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమించి ముందుకెళ్తే మాత్రం చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటున్నామని వారు స్పష్టంగా చెప్తున్నారు. ఇది ఇప్పుడు ఉన్నటువంటి అంశం.